హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీ కాంబినేషన్ అయితే బాగుంది కదా. పెళ్ళిళ్ళ సీజన్కి అయితే ఇట్లాగా డబుల్ షేడ్ ఉన్న కలర్స్ అయితే చాలా బాగుంటాయి. బ్లౌజ్కి వచ్చేప్పటికి నాకు కొంచెం మోడల్ చేయమని చెప్పేసి కస్టమర్ చెప్పారు. అందువల్ల నేను సింపుల్గా కొంచెం గ్రాండ్గా కనిపించేటట్టు అయితే డిజైన్ చేద్దామని అనుకున్నాను. అందుకని నేను ఇలాగైతే కట్ చేసేసుకొని కుట్టుకుంటున్నాను. ఈ ముక్క అయితే నేను చీరలోదే తీసాను. ఇలా తీసి రెండు కలిపి అంచు కుట్టేసేసాను. కుట్టేసిన తర్వాత మొత్తాన్ని అయితే కుచ్చులాగా సెట్ చేసేసుకున్నాను. ఇలా మొత్తం కుచ్చు పెట్టేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేప్పటికి ఉంటుంది కదా, దాన్ని అయితే మొత్తం లోడింగ్ చేసేసుకోవాలి. లోడింగ్ చేసేసుకున్న తర్వాత ఈ లేస్ ఎలా వేసుకుందాం, నేను కుట్టాను కదా అది ఎలా వేసుకుందాం అనేది చూసేద్దాము. బ్యాక్ నెక్ లోడింగ్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచులు అయితే నేను లోపల వైపు నుంచి బయట వైపుకి అయితే మార్క్ అనేది పెట్టుకున్నాను. అలాగా బ్యాక్ డౌన్లో సెంటర్ వరకు వచ్చేటట్టు నేను అలాగే మార్క్ చేసేసుకొని 1.5 ఇంచుకి అయితే మార్క్ అయినా పెట్టేసేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత నేను మార్కులు పెట్టుకున్న గీతలన్నిటిని అయితే కలిపేస్తున్నాను. అలా కలిపేసిన తర్వాత ఇటు సైడ్కి కూడా నేను గీసిన మార్క్ పడేటట్లయితే నేను ఇలా పెట్టేసేసుకొని చూసుకున్నాను. అప్పుడు ఇటు సైడ్ లైట్గా మార్క్ అనేది పడుతుంది కదా, దాన్ని కూడా డార్క్గా చేసేసుకోవాలి డీస్తో. ఇప్పుడు ఇందాక కుచ్చు అనేది పెట్టాం కదా, కుచ్చు పెట్టినప్పుడు అయితే ఒక కుట్టేస్తాం కదా, ఆ కుట్టు దగ్గరకు అయితే ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తాన్ని. ఇలా కట్ చేసుకుంటే పీసులు రాకుండా ఉంటుంది, మనం హెచ్చు తగ్గులు లేకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం గీత గీసుకున్న దాని మీద అయితే ఇలాగా కుచ్చు కుట్టుకున్న దాన్ని అయితే సెట్ చేసేసుకొని మెడ చుట్టూ అయితే కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీని మీద అనేది మనం లేస్ అనేది వేసుకోవాలి. శారీలో గోల్డ్ కాకుండా రాగి కలర్లో అయితే వచ్చినాయి పువ్వులాగా, అవి అయితే కనిపించడం లేదు. క్లాత్ మీద అయితే అలాగ ఉన్నాయి, లైటింగ్ పడుతున్నప్పుడు తెలుస్తుంది కదా. సేమ్ అదే కలర్లో అయితే నేను లేస్ అనేది తీసుకొచ్చేసాను. ఇప్పుడు లేస్ వేసిన తర్వాత రెండు వైపులా అయితే వేసి కుట్టేసేసుకోవాలి. అదే లేస్ని మెడకి పక్కనే ఇంకో లేయర్ లాగా వేసేసుకొని పెట్టేసేసుకొని కుట్టేసుకోవాలి. అప్పుడు లుక్ అయితే టోటల్గా మారిపోతుంది. పింక్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ శారీకి నేను చూపించినట్టయితే పింక్ కాకుండా మెరూన్ షేడ్ లాగా కనిపిస్తుంది. ఇదైతే పింక్ అండి, పింక్ అండ్ గ్రీన్ కలర్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం కింద ఫ్లవర్ కోసం నేను ఇలా 2x2 ఇంచెస్లో అయితే క్లాత్ అయితే తీసేసుకున్నాను. క్లాత్ తీసేసుకొని 5 ముక్కలు అయితే కట్ చేసేసుకొని వీటిని తెలుసు కదా సమోసా షేప్లో అయితే కట్ చేసేసుకున్నాను. ఇది ఫ్లవర్ లాగా రావాలంటే ఇట్లా కుట్టుకున్న తర్వాత దగ్గరకైతే కట్ చేసేసుకోవాలి. కుట్టు మనం ఎక్కడైతే వేసామో దాని పక్కకి కట్ చేసేసుకోవాలి. ఇలా కుట్టు చివరికైతే ఎడ్జెస్ లాగా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోల్డింగ్ వేసి అయితే మనం కుట్టుకోవాలి. అలాగా ఈ 5 కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ నెక్కి ఎలా సెట్ చేసుకుందాం అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసేద్దాము. రివర్స్ చేస్తే లీవ్స్ షేప్లో వచ్చింది కదా, ఇలాగా 5ని రివర్స్ చేసేసుకొని మనం బ్యాక్ నెక్ డౌన్లో అయితే ఫ్లవర్ లాగా సెట్ చేసేసుకుందాము. అలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ప్లఫీగా వచ్చింది కదా, దాంట్లో కొంచెం స్టఫ్ అంటే క్లాతులు ఉంటాయి కదా, అవి సెట్ చేసుకుంటే ఫ్లవర్ కొంచెం ప్లఫీగా కనిపిస్తుంది, అప్పుడు లుక్ బాగుంటుంది. నేనైతే బబుల్స్ అయితే పెట్టాను. ఇప్పుడు పూసలు అయితే మెడ రౌండ్ చుట్టూ కుట్టేసేసుకుందాము. ఇలా కుట్టేసేసుకున్న తర్వాత మనం ఫ్లవర్ దగ్గర కొంచెం హైలైట్ లాగా ఎలా కుట్టుకుందాం అనేది చూసేద్దాము. ఇప్పుడు పూస కొట్టినప్పుడు అడుగున ఒక మెలిక అనేది వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. అలా కుట్టుకోకుండా వెళ్ళిపోకుండా ఇలాగ ఒక చివర అయితే ఒక డాట్ లాగా పెట్టేసుకుంటే మనం కుట్టిన పూసలు అనేది లూజ్ అవ్వవు. ఇలా మెడ చుట్టూ సెట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్లవర్కి అయితే మనం చూసుకుందాం ఎలా కుట్టాలి. లుక్ అయితే చాలా బాగుంది కదా, సింపుల్గా అయిపోతుంది, గ్రాండ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేప్పటికి బ్యాక్ నెక్ నేను చూపించాను కదా, అలాగ పూసలన్నీ ఒక 7-8 పూసలు అయితే యాడ్ చేసేసుకొని మనం పైకి ఫ్లఫీగా వచ్చినప్పుడు ఒక గీతలాగా వస్తుంది కదా ఆకుకి, దానికి షేప్గా అయితే మనం తీసుకెళ్ళి ఇవి సెట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా 5 రెక్కలకైతే పెట్టేసేసుకుంటున్నాను.
పెట్టేసుకున్నాక ఎలా వచ్చింది అనేది చూసేద్దాము. డబుల్ షేడ్లో ఉన్నప్పుడు ఇట్లా కుట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇలాగా 5 లీవ్స్కి అయితే ఇలా సెట్ చేసేసుకొని పోస్టులు అనేవి కుట్టేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవుతారనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవ్వడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మరిన్ని మోడల్స్ కోసం మన వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేసి ఆల్ ప్రెస్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. ఇట్లా మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత మధ్యలో స్టోన్ అనేది పెట్టేసుకొని స్టోన్ కూడా కుట్టేసేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఎలా ఉందనేది చూసేద్దాము. నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.